ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అతిసార వ్యాధిని అరికట్టేందుకు నేటి నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. స్టాప్ డయేరియా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్ల పంపిణీని ప్రారంభించారు. అనంతరం విజయనగరం ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు మాట్లాడుతూ పరిశుభ్రత లేకపోవడం వల్లే డయేరియా లాంటి వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలుతాయని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ముందు జాగ్రత్త చర్యల ద్వారా వ్యాధులను అరికట్టాలని ఆమె సూచించారు. డయేరియా ద్వారా మరణిస్తున్నారు కాబట్టి పూర్తిగా ఆ మరణాలు మనం ఆపవచ్చు. దానికోసం చెప్పేసి లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ సభకు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, మనసు మందిరకు ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ 2 మాసాలు పూర్తిగా క్యాంపెయిన్ చేయాలి. కాబట్టి దాని గురించి మనం విస్తృతంగా అవగాహన ప్రజల్లో కల్పించే కార్యకర్త గారికి, అలాగే ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఎక్కువ అవుతుంది. మస్కిటో బ్రీడింగ్ వలన డెంగ్యూ, మలేరియా ఇటువంటివి కూడా ఎక్కువ అవుతాయి. అయితే ఈరోజు ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డైరియా గురించి. అయితే ఈ డైరియా చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా అది రెడ్యూస్ చేయడానికి, అది ఆపటానికి ఒక అవగాహన ప్రోగ్రామ్ అనేది కల్పిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఏరియాలో క్లీనింగ్ అనేది జరిగితే ఇవన్నీ ఆపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మీరు ఆఫీసర్స్లో కూడా క్లీనింగ్ ఏరియా, పబ్లిక్ ఏరియాస్ అన్నీ క్లీనింగ్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం స్లమ్ ఏరియాస్లో, అలాగే ప్రతి ఇంటి లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఏరియాస్లో స్పెసిఫిక్గా మనం ఎక్కువ అవగాహన కల్పిస్తే వాళ్ళు ఏ విధంగా చేతులు వాష్ చేసి ఫోన్ చేయడం, అలాగే అటువంటి ఏరియా శుభ్రం చేసుకుంటే అన్ని ఆ విధంగా మనం అవగాహన చేస్తే అప్పుడు ఈ డైరియా అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాన్సూన్తో వచ్చే వ్యాధులన్నీ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మస్కిటో బ్రీడింగ్ కూడా తగ్గుతుంది. ఆ విధంగా మలేరియా, డెంగ్యూ, ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మలేరియా, ఆల్ రిలేటెడ్ ఇల్నెసెస్ విత్ మాన్సూన్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఒక సైడ్ ప్రజలకి అవగాహన కల్పిస్తూ, ఇంకొక సైడ్ మన డ్యూటీస్ చేస్తూ, ఏ విధంగా అయితే మనం డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి, పబ్లిక్ ఏరియాస్ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ మనం మన విజయనగరంని ఒక పాజిటివ్ విధానంగా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.